ఉత్సవాలలో భాగంగా ఈరోజు గిరిజన నాయకుల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బండ్లు, సేవాలాల్ మహారాజ్ జెండాలను ప్రదర్శిస్తూ డీజే పాటల మధ్య వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బీజేపీఆర్ చౌరస్తా, ఎంఆర్పీ నుంచి ఆలంపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గిరిజన మహిళల వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు కిషన్ నాయక్, రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఎమ్మెల్యేగా గెలిపించి మరి అక్కడ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు శాసనసభ స్పీకర్గా మరి రావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ర్యాలీ వస్తుంటే మళ్ళీ కొద్దిసేపు ఆగి, ఎందుకంటే చాలా స్లోగా మంచి నీట్గా వస్తుంది, అంటే అంత ఆనందంగా ర్యాలీ కార్యక్రమం కూడా మీరు పాల్గొనడం జరిగింది. ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడుతూ సేవల గురించి, వారి యొక్క సేవల గురించి మనకు చెప్పడం జరిగింది. తప్పకుండా మన జాతికి వారి యొక్క సేవలను గుర్తించుకుంటూ వారి యొక్క జయంతిని ఈరోజు ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడం మనందరి అదృష్టం. ఈరోజు బంజారాలు అన్ని రంగాలలో, ఏ రంగంలో కూడా మేము తీసిపోము అన్నట్టుగా ప్రతి రంగంలో కూడా ముందుండి అన్ని రంగాల్లో వారి యొక్క ప్రతిభను చాటుతూ మనకు స్పష్టంగా వారి యొక్క శక్తిని మనకు చూపించే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అందులో బంజారా గర్ల్స్ వారు ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు మనం వెల్ఫేర్ స్కూల్లో రిజల్ట్ చూసినా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా కూడా వారి యొక్క పర్సంటేజ్ రోజులకు పెరుగుతూ వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా కూడా వారి యొక్క ప్రాతినిధ్యం పెరగాలని, ముఖ్యంగా ఏ జాతి కానీ ఏ సమూహం కానీ ముందుకు రావాలంటే తప్పకుండా ఆ జాతిలో ఆ సమూహంలో మంచి లక్షణాలను ఇంకా ముందుకు తీసుకెళ్తూ, ఏమైనా ఒకవేళ సమాజానికి అనుగుణంగా ఉన్న వ్యవహారాలను మార్చుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా ఆ సమూహం ముందుకు సాగుతుంది. సో ఈరోజు మనం చూసుకుంటే అనేక రంగాల్లో మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి సేవాలాల్ గారి యొక్క వారి యొక్క మార్గదర్శనాన్ని అందిపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంటే మనకున్న ఆయుధం తప్పకుండా చదువు. సో కాబట్టి చదువును ప్రతి ఒక్కరూ ఒక ఆయుధంగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు మనం వెల్ఫేర్ స్కూల్ చూసుకుంటే వెల్ఫేర్ స్కూల్ వారి జీవిత ఆశయం ఏదైతే ఉన్నదో ఇంతవరకు మాట్లాడిన వక్తలు బ్రహ్మాండంగా వివరించి చెప్పినారు. కానీ నా తరపు నుంచి మానవతావాదిగా, మీ నాయకుడిగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇక్కడున్న ఎస్టీలకు అందరికీ, అదేవిధంగా ఇతర నాయకులకు అందరికీ, ఎవరు మహానుభావులైనా కూడా మానవజన్యం ఎత్తిన తర్వాతనే ఆది పురుషులుగా అవతరిస్తారు. కాబట్టి వాళ్ళు ఏదైతే సూచనలు చేస్తారో ఆ సూచనలల్ల 10% మనం దాన్ని ఆచరిస్తే మాత్రం తప్పకుండా వారి దీవెనలు మనకు ఉంటాయని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా గత 10